జ్యోత్స్న పారిజాతం మాటల ద్వారా జ్యోత్స్న వారసురాలు కాదని తెలుసుకుని దిమ్మ తిరిగే షాకిచ్చిన శ్రీధర్. వణికిపోతున్న పారిజాతం. ఇంతకు జ్యోత్స్న పారిజాతం ఏం మాట్లాడుకున్నారు? ఆ మాటలు శ్రీధర్ ఎలా విన్నాడు? మరి అలా విన్నటువంటి శ్రీధర్ జ్యోత్స్న పారిజాతానికి ఏ రకంగా షాకిచ్చాడు? అసలు పారిజాతం ఎందుకు వణికిపోతోంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే పారిజాతానికి జ్యోత్స్నకి గట్టిగానే బుద్ధి చెప్పాడు. పారిజాతం కాస్త రెచ్చిపోయింది. జ్యోత్స్నతోటి చాలా మాటలే మాట్లాడింది. ఈ పీజీ అస్సలు తగ్గదు, సింహం గర్జిస్తుంది, అది ఇది అంటూ మాట్లాడుతూ ఉంటే నువ్వు గట్టిగానే మాట్లాడావు గ్రాని, ఇకపై అలానే ఉండు, లేకపోతే తాత అస్సలు మాట విండు అంటుంది జ్యోత్స్న. మీ తాతే తోక ముడిచాడు, ఇంకేంటి అని చెప్పని పారిజాతం తలెగిరేసి మాట్లాడుతూ ఉంటే కార్తీక్ వస్తాడు. ఏంట్రా, ఎందుకొచ్చావు అని అనేసరికి నీకు దర్బార్ నుంచి పిలిపొచ్చింది అని చెప్పని అంటే, దర్బార్ నుంచా? ఈ శివంగి బిజీగా ఉందని చెప్పు అని అంటుంది. అక్కడ సింహం గర్జిస్తుంది అని అంటాడు. గర్జించినా సరే శివంగి ముందు తోక ముడవాల్సిందే అని అంటే, ఇదే మాట వెళ్ళి తాతకు చెప్పనా అంటే, చెప్పు, భయమా ఏంటి అని చెప్పని అంటుంది. సరే అయితే నిమిషం ఆగు, చెప్పేసి వస్తాను అంటూ ఉంటే, గ్రానీ నువ్వు పద, వాళ్ళని తాత ఎందుకు పిలిచాడో అనవసరంగా లేనిపోయిన ఇష్యూ చేయకు అంటూ జ్యోత్స్న తీసుకెళ్తుంది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటండి పిలిచారంట అని అంటుంది. దాంతో శివనారాయణ, పిలిచాను, నువ్వు అర్జెంటుగా ఒక పని చెయ్యాలి అని అంటాడు. ఏం చెయ్యాలి? నేనేం చేయాలో మీరు చెప్తే దాన్ని బట్టి చెయ్యాలో వద్దో నేను డిసైడ్ అవుతాను అంటుంది. సరే, నువ్వేదైనా డిసైడ్ అవ్వు, నువ్వు జ్యోత్స్న కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్ళండి అంటాడు. దేనికి? శ్రీధర్ మమ్మల్ని ఏమైనా ఆహ్వానించాడా అని అడుగుతుంది. మీరు వెళ్ళి ఆహ్వానించటానికి వెళ్ళమని చెప్తున్నాను అంటాడు. ఏంటి, మేము వెళ్ళి శ్రీధర్ని ఆహ్వానించాలా అని అంటూ, అయినా ఆ కావేరి వాళ్ళు ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదని మీ భార్యగా నేను చెప్పాను, ఇంకా ఏంటి దీంట్లో డిస్కషన్ అనేసరికి, ఇది నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు, నా ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి నేను చేస్తున్నటువంటి హోమం ఇది. ఈ హోమం నా కుటుంబ సభ్యులందరి మధ్యలో జరగాలనేది నా నిర్ణయం. దాన్ని అడ్డుకోవటానికి నువ్వెవరివి? ఈ కుటుంబానికి నీకు సంబంధం ఏంటి అని అనేసరికి, నేను మీ భార్యనండి అంటుంది. భార్యవి కేవలం నాకు భార్యగా ఉండటానికి, నా పిల్లలకు ఆయాగా ఉండటానికి మాత్రమే తప్ప సర్వహక్కులు చంకనేసుకుని అన్నీ చెడగొట్టడానికి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటానికి కాదు నీకు హక్కులు ఇచ్చింది, అర్థమైందా అనేసరికి, ఇక పారిజాతం ససేమిరా అంటే ససేమిరా, నేను వెళ్ళను కాక వెళ్ళను అంటే, సరే అయితే జ్యోత్స్న, మీ నాయనమ్మ వెళ్ళను అంటోంది కాబట్టి ఎలా వచ్చిందో అలాగే ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం అంటాడు. ఏంటి తాత అని చెప్పని అంటే, పారిజాతం వెంటనే, ఏం మాట్లాడుతున్నారండి అంటుంది. ఏం మాట్లాడుతున్నానా? నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలుస్తావో లేక ఈ ఇంట్లో నుంచి నువ్వే వెళ్ళిపోతావో నిర్ణయించుకో అని అనేసరికి, అమ్మో ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడేంటి మోసలోడు, జ్యోత్స్న వెళ్దామే, వెళ్ళి వాళ్ళని పిలుద్దామే అంటుంది. నో, నేను మాత్రం ఒప్పుకోను గ్రాని, వాళ్ళు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అంటూ ఉండేసరికి, ఇష్టం ఉన్నా లేకపోయినా నోరు మూసుకుని వెళ్ళి పిలుద్దాం, లేకపోతే నేను బయటికి పోవాలి అని అంటే, ఏమో నాకు తెలీదు, నువ్వేం పడతావో పడు అని చెప్పని అంటుంది జ్యోత్స్న. నేనేం పట్టమేంటి దరిద్రపుదాన, నేను చెప్పేది పూర్తిగా విను. మంత్రసంతనం ఒప్పుకున్నప్పుడు ఏదొచ్చినా సరే తప్పదు. ఇక్కడ నీకు నేను నానమ్మగా ఉండాలి అంటే ఆయన ఏమన్నా నోరు మూసుకుని ఊరుకోవాలి. నడు, కామ్గా వెళ్ళి వాళ్ళని పిలుద్దాం అని చెప్పని అంటుంది. కార్తీక్, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు అని చెప్తాడు శివనారాయణ. అయితే ఇక మొత్తం మీద కార్తీక్ పారిజాతాన్ని ఇంకా జ్యోత్స్నని తీసుకుని శ్రీధర్ ఇంటికి బయలుదేరతాడు. అలా బయలుదేరినటువంటి కార్తీక్ని చూసి, ఎంతైనా నువ్వు మీ నాన్న ఒక్కటేరా, అనుకున్నవి సాధించటానికి ఎవరిని ఏమైనా చేస్తారు అని అంటుంది. అసలు ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా పారు? తాత చెప్పాడు, నేను పిలిచాను, రావడం రాకపోవడం నీ ఇష్టం, అయినా నువ్వు సింహం గర్జన అంటూ ఏదేదో మాట్లాడావు,
తీరా తాత దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు సైలెంట్ అయిపోయావు, నాదా తప్పు అని అంటాడు. ఇక శ్రీధర్ అయితే ఇంట్లో కూర్చుని అప్పుడే ఆలోచించుకుంటూ ఉంటాడు. అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ వెళ్ళి తలుపు కొట్టేసరికి శ్రీధర్ డోర్ ఓపెన్ చేసి కార్తీక్ని చూసి, నువ్వా ఏంటి సడన్గా వచ్చావు, రా లోపలికి అంటూ ఉంటే ఈలోపు పారిజాతం జ్యోత్స్నని చూపిస్తూ, నేనే కాదు వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పానంటే వాళ్ళని చూసినటువంటి శ్రీధర్, వీళ్ళెవరు, నాకు తెలియని వాళ్ళని తీసుకొచ్చావేంటి అని అంటే, అల్లుడు అంటుంది, మా అత్తగారు చనిపోయి చాలా ఏళ్లయింది, మీరెవరు అంటాడు. అల్లుడు నువ్వు అలా అనకు. ఇక అలా అన్న తర్వాత జ్యోత్స్నని చూసి కూడా అదే మాట మాట్లాడతాడు. అల్లుడు నువ్వు మరీ అంత నిష్కర్షగా మాట్లాడుకు, ఏదో అయిపోయింది అంటూ ఉంటే ఈలోపు కావేరి వచ్చి కూర్చోండి అని చెప్పని అంటుంది. ఏమే పిన్నిగారు అనేటటువంటి మాట కూడా లేదా అంటే, ఎవరో తెలియని వాళ్ళకి మర్యాదలు ఇవ్వటం అనేది, వరుసలు పెట్టి పిలవడం అనేది మాకు చేత కాదు అంటుంది. ఓహో అన్ని విషయాలు వచ్చి అప్పుడే పెళ్ళానికి చెప్పేశావన్నమాట అల్లుడు అని చెప్పని అంటే, మా ఇంట్లో ఏది జరిగినా అందరం మాట్లాడుకుంటాం అత్తయ్య గారు, దాచుకునే ప్రసక్తే లేదు, అసలు మీరెవరు అది ఇది అని చెప్పి మొత్తానికి శ్రీధర్ అయితే కౌంటర్లు గట్టిగానే ఇస్తాడు. అయిపోయిన తర్వాత, ఒకవేళ నువ్వు రాకపోతే నేను వెళ్తూ ఏ గుడి దగ్గర దిగిపోయి అడుక్కోవాలి అల్లుడు, దయచేసి నువ్వురా, మీ మామయ్య గారు ఆర్డర్ ఇది అని చెప్పానంటే, ఇక శ్రీధర్ అయితే కార్తీక్ కోసం శివనారాయణ కోసం వస్తానంటాడు. కావేరి నేను రానంటే ఇక చచ్చినట్టు కాళ్ళు పట్టుకున్నంత పనిచేస్తుంది పారిజాతం. ఎందుకంటే శివనారాయణ గట్టిగా చెప్తాడు కార్తీక్కి, ఇన్ కేస్ ఒకవేళ కావేరి వాళ్ళు రాము అన్నారు అంటే వచ్చేటప్పుడు పారిజాతాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏదో ఒక గుడి దగ్గర దింపేసి రా అని చెప్పి. అందుకోసమని పారిజాతం నోటి తుత్తర కొద్దీ మాట్లాడి ఇంతదాకా తెచ్చుకున్నానని చెప్పి కంగారు పడిపోతూ మొత్తానికైతే శ్రీధర్ని కావేరిని అందరినీ ఒప్పించుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అయిపోయిన తర్వాత ఇక ఇంటికి రావటం, ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సరే, జ్యోత్స్న దగ్గరికి వచ్చి పారిజాతం, నువ్వు ఏదో ప్లాన్ చేశాను అన్నావు, వాళ్ళు రావడం మంచిదే, పిలువు అన్నావు, ఏంటి ఆ మంచిది అని చెప్పని అంటే, నీకు చెప్పాను కదా వాళ్ళు రావటం వల్ల మనకే ఉపయోగం ఉంటుంది అని చెప్పి అంటుంది. అదే ఆ ఉపయోగం ఏంటని అడుగుతున్నానే అని చెప్పి పారిజాతం మళ్ళీ అనేసరికి, ఏంటో రేపు చెప్తాను అంటుంది. అసలు జ్యోత్స్నకి ఏంటా ఉపయోగం వాళ్ళు రావటం వల్ల అనుకుంటూ ఇక మొత్తం మీద కార్తీక్ అయితే జ్యోత్స్న ఏం ప్లాన్ చేయబోతుందా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాడు ఆ రోజు రాత్రంతా. దీప అడుగుతుంది, ఏమైంది బావా, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు అని చెప్పేసేసి అడిగేసరికి, ఏం లేదు మరదలా, జ్యోత్స్న పిన్ని వాళ్ళని పిలవటం వల్ల నాకే ఉపయోగం అని చెప్పని అంది, అది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటాడు కార్తీక్. ఏముంటుంది అయితే అవమానించడానికి లేదా వాళ్ళని బాధ పెట్టడానికి తప్ప ఇంకా మాకు ఉపయోగం పడే విషయాలు ఏముంటాయి చెప్పు అని చెప్పని అంటే, నిజమే అంతకుమించి ఏముంటుందిలే జ్యోత్స్నకి అనుకుంటాడు. ఇక ఉదయాన్నే అందరూ కలిసి, హోమం అక్కడే కదా శివనారాయణ ఇంట్లో కదా, అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ హోమం ఏర్పాట్లన్నీ చూసి ఒక్కసారిగా కాంచన చాలా సంతోషపడుతుంది. దీపా నువ్వెక్కడుంటే అక్కడ సంతోషం అలా నిలబడిపోతుంది దీపా అని చెప్పని అంటే, నిన్న మా నాన్న అదే మీ అన్నయ్య గారు నన్ను అడిగారు, ఇల్లంతా నువ్వే అలంకరించమ్మా, చక్కగా నీ ఇంటి పూజ అన్నట్టుగానే చెయ్యి, ఎందుకంటే నిన్ను నా పెద్ద కూతురనే అనుకుంటాను, ఏదైనా తప్పు చేస్తే నీ చెల్లెల్ని క్షమించు అని చెప్పారు. అందుకోసమే మా నాన్న చెప్పిన తర్వాత నేనెందుకు కాదనకుండా ఉంటాను, ఇంటిని ఎందుకు అలంకరించకుండా ఉంటాను, వాళ్ళు చెప్పకపోతేనే ఎంతో అందంగా అలంకరించుకునే నేను ఇక వాళ్ళు చెప్పిన తర్వాత ఆగుతానా అత్త అని అంటుంది. మంచి మాట అన్నావు, సరే అయితే పద అంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఇక పారిజాతం ఇంకా జ్యోత్స్న ఇద్దరు కూడా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఎవరెవరు వస్తే ఏమేమి అందామా అని చెప్పేసేసి. అలా వెయిట్ చేస్తూ ఉండేసరికి శివనారాయణ పారిజాతాన్ని పిలుస్తాడు. ఏంటండి అంతలా పిలిచారు, బాగా అందంగా రెడీ అయ్యానా అంటూ మాట్లాడుతుంటే, చూడు పారిజాతం, అనవసరంగా ఏదేదో ప్రయత్నాలు చేసి ఉన్న అందాన్ని చెడగొట్టుకునే పని చేయకు, అర్థమైందా, నువ్వు ఇప్పుడు వస్తున్నటువంటి అల్లుడిని కానీ కావేరిని కానీ ఏమైనా మాట్లాడినట్టు కానీ నాకు తెలిసిందనుకో, నేను నువ్వు పిలవనందుకు కాదు వాళ్ళని అన్నందుకు కూడా నిన్ను ఏ గుడి దగ్గర దింపమని కార్తీక్కి చెప్తాను అంటాడు. ఏంటండి ఇది, మరీ నన్ను అలా బెదరగొట్టేస్తున్నారు అని చెప్పని అంటుంది.
లేకపోతే నీ నోరెక్కడ కుదురుంటుంది, నువ్వెక్కడ అందరినీ సంతోషంగా ఉండనిస్తావు, అందుకోసం అని చెప్పి శివనారాయణ అంటాడు. సరేలేండి, మీరు అన్నందుకైనా నేను సైలెంట్గానే ఉంటాను అని చెప్పేసేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయినటువంటి పారిజాతం జ్యోత్స్న వంక చూస్తూ, చూడు మీ తోత నా నోరు కట్టేశాడు, నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలీదు, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కావేరికి బుద్ధి చెప్పాలి, మన ఇంటికి ఎందుకు వచ్చానా అని చెప్పి ఆ కావేరి ఏడవాలి అని చెప్పని అంటూ ఉంటే, అది నేను చూసుకుంటాను కానీ ఎంతకు ఏమన్నాడు మీ ఆయన అని చెప్పని అంటుంది. ఏంటి కొత్తగా తాత అంటం మానేసి మీ ఆయన అంటున్నావు అంటే, నీకు మొగుడవటం వల్లే కదా నాకు తాత అయింది అని చెప్పేసి అంటుంది. ఆహా పర్వాలేదే, నువ్వు తాత మనవరాలు అనే బంధం మెయింటైన్ చేస్తేనే ఆస్తి నీకు దక్కుతుంది, అంతేకాని నా మనవరాలుగా నువ్వు ఊహించుకున్నావు అనుకో నీకు చిల్లిగవ్వ కూడా తక్కదు, జాగ్రత్త అని చెప్పని అంటుంది. సరేలే, ఇంతకీ ఏంటంట అంటే, కావేరి వాళ్ళని ఏమీ అనకూడదు, నోరు మూసుకుని ఉండు అని చెప్పాడంటే, సరే నువ్వనకు నేనంటాలే అని చెప్పని అంటుంది జ్యోత్స్న. ఇక ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అలా టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత, అసలు నీ ప్లాన్ ఏంటే అని చెప్పని అడుగుతుంది పారిజాతం. ఏమీ లేదు గ్రాని, నా ప్లాన్ అల్లా ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరి ఇక్కడ అవమానపడి వెళ్ళాలి. అలా అవమానపడితే శ్రీధర్ మామయ్యకి పౌరుషం రోషం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా సీఈఓ పోస్టుకి రాజీనామా చేసేస్తాడు. అలా రాజీనామా చేశాడనుకో అప్పుడేమవుతుంది, సీఈఓ పోస్ట్ ఖాళీ అవుతుంది. ఇక దీప ఇంకా బావ ఇద్దరు కూడా ఆ పోస్ట్లో ఉండరు కాబట్టి నెక్స్ట్ ఆ పోస్ట్ నాకే వస్తుంది అని చెప్పని అంటుంది. అబ్బా ఎన్ని తెలివితేటలే జ్యోత్స్న నీకు, నిజంగా ఎంత బాగా ప్లాన్ గీసావే, అంతా కలిపి ఇంటి దగ్గర నుంచి శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపే ఇంత పెద్ద ప్లాన్ ఎలా వేసావే అంటుంది. మరి లేకపోతే నేను నీ మనవరాలను ఎలా అవుతాను అని చెప్పని అంటుంది జ్యోత్స్న. ఇక అయిపోయిన తర్వాత పారిజాతం, నిజమేనే, ఎంతో కష్టపడి మొత్తానికి నిన్ను ఈ ఇంటికి వారసురాలనైతే చేయగలిగాను, కానీ ఈ ఇంటి అసలు వారసురాల్ని నేను హతమార్చలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. గ్రాని, నిజంగా ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలిస్తే చంపేస్తావా అని అడుగుతుంది జ్యోత్స్న. చంపక ముద్దు పెట్టుకుంటాననుకుంటున్నావా ఏంటి, అది ఎవరో నాకు తెలియాలి, అప్పుడుంటుంది దానికి అని అనగానే, ఒకవేళ మామూలుగా అనుకుందాం, ఫర్ సపోజ్ దీపే ఈ ఇంటి వారసురాలు అనుకో, నేను దాసు కూతుర్ని అని చెప్పి తెలిసిపోయింది అనుకో, అప్పుడేం చేస్తావు అంటుంది. ఏం చేస్తానా, మొన్న యాపిల్ కోసే కత్తిని మాత్రమే కంపెనీకి తీసుకొచ్చాను, ఈసారి లోపల గుమ్మడికాయ నరకటానికి పెద్ద కత్తి తెచ్చిపెట్టింది దీప, అదే కత్తి పెట్టి దాని తల నరుకుతాను, నీకు అడ్డుగా ఎవరొచ్చినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఇంటికి ఉన్నటువంటి ఏకైక వారసురాలు నా కొడుకు దాసు కూతురు జ్యోత్స్న మాత్రమే, ఇంకా ఎవరూ కాదు. అంటే చిచి గ్రాని, ఇంకొకసారి దాసు కూతురు అనే మాట మాట్లాడకు, నాకు నేను నీ కొడుకు కూతుర్ని అన్న మాటే నచ్చట్లేదు, మళ్ళీ నువ్వు దాన్ని విశదీకరించి దాసు కూతురు అని చెప్తావేంటి అని చెప్పని అంటూ, సరే పద కిందికి వెళదాం, ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే కింద మీ ఆయన గారు రంకెలేస్తూ ఉంటాడు అని చెప్పని అంటుంది. సరేలే పద అంటూ పారిజాతం ఇక జ్యోత్స్నం తీసుకుని కిందికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హోమం అంతా జరుగుతూ ఉంటుంది. హోమం జరుగుతూ ఉండగా జ్యోత్స్న వేసుకున్న ప్లాన్ ప్రకారం కావేరిని, స్వప్నని, ఇంకా కాశీని అందరినీ కూడా అవమానించటమే పనిగా పెట్టుకుని సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళని చూసినటువంటి శ్రీధర్, ఇంకేంటండి అత్తయ్య గారు విశేషాలు అని అడుగుతాడు. ఏంటల్లుడు, ఏంటో చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటే, జ్యోత్స్న పక్క నుంచి, మామయ్యకి ఇంతకంటే ఏం కావాలి గ్రాని అని అంటే, నిజమే ఇంతకంటే ఏం కావాలి, ఒక పక్కనేమో శివనారాయణ గారి అసలు కూతురు, ఒక పక్క నుంచేమో శ్రీధర్ పెళ్లి చేసుకున్నటువంటి కావేరి, ఇద్దరు పెళ్లాల ముద్దుడు మొగుడుగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఎవడికి పట్టుద్ది అదృష్టం, మామగారింట్లోకి ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చుకునే అదృష్టం అని చెప్పని అంటే, అత్తయ్య గారు నేను కావేరిని ఉంచుకోలేదు, తను నా భార్య, నేను చట్టపరంగానే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నా కూతురు కాంచన నోట్లో నాలుకలేంది కాబట్టి నీ ఆటలు సాగిపోతున్నాయి, అదే నువ్వేంటో, నువ్విలా చేయడానికి కారణం ఏంటో వాళ్ళకు ముందే తెలిసినట్టయితే, లేదు కాంచన గనక ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించున్నా నీ కొడుకే నిన్ను బ్రతకనిచ్చేవాడు కాదు, ఇంతమందిలోకి దాన్ని ఎలా తీసుకురాబుద్దయిందో ఏంటో నాకు తెలియట్లేదు అల్లుడు అని చెప్పని అంటుంది.
ఎలా తీసుకురాబుద్ది అయ్యేదేముంది అత్తయ్య గారు? దీంట్లో అవమానపడాల్సింది చిన్నబుచ్చుకోవాల్సింది ఏమీ లేదు. ఏ మా మావయ్య గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదా అంటాడు శ్రీధర్. మీ మావయ్య గారు నన్ను పెళ్లి చేసుకుంది ఎప్పుడు? భార్య చనిపోయిన తర్వాత, బిడ్డల్ని పెంచుకోవటం కోసం. అంతేకాని భార్య ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకోలేదు, ఇంకో బిడ్డని కనలేదు అని చెప్పని అంటే అప్పుడు శ్రీధర్ అంటాడు, అవును, భార్య చనిపోయిన తర్వాత తన బిడ్డల్ని పెంచటం కోసం అని చెప్పేసి మా మామయ్య గారు పెళ్లి చేసుకున్నారు. కానీ నేను ఈరోజు ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం మాత్రం మీరే కదా అత్తయ్య గారు అంటాడు. నేనెందుకు నీ పెళ్లికి కారణమవుతాను? కావేరి నువ్వు పెళ్లి చేసుకోవడానికి నేనెందుకు కారణమవుతాను? అల్లుడు లేనిపోయింది. మా ముసలాయన విన్నాడంటే ఇదే నిజం కావచ్చు అనుకొని నన్ను ముందు ఏ గుడి దగ్గర రిజర్వేషన్ చేసుకోమంటాడు అని అంటుంది ఇక పారిజాతం. ఆ మాటలతోటి నిజంగానే నిజం కదా, నిజం ఏ రోజుకైనా బయటపడాలి అత్తయ్య గారు. కాంచన ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరు కదా, కాంచనని మెట్లపై నుంచి తోసేసింది మీరు కదా అని అంటాడు. కాంచనకి యాక్సిడెంట్ జరిగింది కదా అల్లుడు అని అంటే, ఆ యాక్సిడెంట్ చేయించింది మీరే అనే విషయం నాకు తెలీదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. యాక్సిడెంట్ చేయించి కాంచన మంచాన పడేలా చేసి అలా మంచన పడినటువంటి కాంచనను మెట్లపై నుంచి తోసేసి కాళ్ళు విరిగిపోయేలా చేసింది తమరే కదా అత్తయ్య గారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. అలా మాట్లాడుతున్నటువంటి శ్రీధర్ మాటలకు అల్లుడు కామ్గా ఉండలుడు, నిజం అనుకుని మా ముసలాయన నన్ను గుడి దగ్గర పడేస్తాడు అంటూ ఉంటే ఇదంతా నిజమని మీకు తెలుసు. ఇవాళేదో అమాయకంగా నటించినంత మాత్రాన అన్నీ సమసిపో అత్తయ్య గారు. కాకపోతే నేనెందుకు కామ్గా ఉన్నానో తెలుసా? కాంచన కామ్గా వదిలేసేయండి అంది. అందుకోసం. లేదంటే ఈ విషయం మావయ్య గారికి ఎప్పుడో చెప్పేవాణ్ణి. ఆ విషయం చెప్పకపోయాను, కానీ అసలు విషయం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మావయ్య గారికి తెలిసేలా చేస్తాను అంటాడు శ్రీధర్. ఏం విషయం మావయ్య? దేని గురించి మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స్న. ఏంటా? ఈ ఇంటికి అసలైనటువంటి వారసురాలు శివన్నారాయణ గారి ఏకైక కుమారుడైన దశరథ్ సుమిత్రల కూతురు ఎవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు కూతురుగా చలామణి అవుతున్నటువంటి నువ్వు మాత్రం కూతురువి కాదని నాకు తెలుసు మేనకోడలా అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అయితే ఏం మాట్లాడుతున్నావు మావయ్య అంటే, నిజం. ఏ డౌట్గా ఉందా ఇది నిజం కాదేమోనని? ఈ విషయం నాకు ఇందాకే, అసలు నిన్న తెలిసినట్టయితే నేను మరోలా ఆడుకునుండేవాణ్ణి, కానీ ఇందాకే తెలిసింది నాకు అని చెప్పని అంటాడు. ఏంటి మావయ్య ఏం తెలిసింది నీకు అంటే, చెప్పానుగా నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని, నువ్వు పారిజాతం అత్తయ్య గారి కొడుకు దాసు కూతురువని నాకు ఇందాకే తెలిసింది అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏం అత్తయ్య గారు నిజమేనా ఇది అంటే, ఏంటలుడు కథలు బాగానే పుట్టిస్తున్నావు, అనవసరంగా లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నావు. నా కొడుక్కి పుట్టినటువంటి కూతురు పూరిట్లోనే చచ్చిపోయి నీలవేణి ఎంత బాధపడిందో అందరికీ తెలుసు. ఇవాళేదో కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని అంటే, అవునా పూరిట్లోనే చచ్చిపోయిందా? మరి ఈ వీడియో ఒక్కసారి చూడండి అని చెప్పని అంటూ పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకున్నదంతా కూడా శ్రీధర్ తీసినటువంటి వీడియోలో ఉంటుంది. ఆ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. నేను అంటూనే ఉన్నాను, ఎవ్వరో ఒకళ్ళు చూస్తారు, నోరు మూసుకుని ఉండు, ఏదో ఒక రోజుకి విషయం నీ వల్లే బయటపడుద్దేమో అని చెప్పి. ఎక్కడ వింటావు, నువ్వు అసలు వినవు కదా అంటూ జ్యోత్స్న, మావయ్య అదంతా ప్రాంక్, నువ్వు వీడియో తీస్తున్నావని నాకు తెలిసే నేను కావాలని మాట్లాడాను అనబోతూ ఉంటే, ఇక చాలు జ్యోత్స్న, అనవసరంగా ఏదేదో మాట్లాడి మళ్ళీ అడ్డంగా ఇరుక్కోకు. ఏమో కొంపదీసి నీకు అసలు ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలుసేమో. ఎవరికి తెలుసు? తెలిసే నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టట్లేదేమో. ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను మాట్లాడే మాటలతోటి నీ అంతటి నువ్వే నిజాన్ని బయట పెట్టేయగలవేమో. జాగ్రత్త, అనవసరంగా మాట్లాడకు అని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా పారిజాతం ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. కాదు అల్లుడు, నువ్వేదో పొరబడ్డావంటే ఇది నేను మాట్లాడిన మాటలు కాదు, నువ్వు నీ మనవరాలు మాట్లాడిన మాటలు. ఇదే వీడియోని అలా తీసుకెళ్లి మా మామయ్య గారికి చూపించాననుకో, నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో. చూడు పారిజాతం అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. అల్లుడు మర్యాద లేకుండా ఏంటది అంటే, నువ్వుకి మర్యాద ఇచ్చేదేంటి? ఈ ఇంటి పని మనిషిగా ఈ ఇంట్లో చేరి ఈ ఇంట్లో
భార్య చనిపోయినటువంటి మా మామయ్య గారిని వల్లో వేసుకుని ఈ ఇంటికి పట్టపురాణివయ్యావు. మహారాణి భోగం వెలగబెట్టడానికి ఈ ఇంటికొచ్చావు. నీతో నాకు మాటలేంటి, నీతో నాకు ఇదేంటి అని చెప్పని అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక పారిజాతం వణికిపోతూ ఉంటుంది. ఎవరైనా కానీ నా కొడుకుని కానీ నా కోడల్ని కానీ బాధ పెట్టినా, ఈ కుటుంబానికి ఏదైనా అన్యాయం చెయ్యాలని చూసినా, కాంచనని ఏమైనా అన్నా, ఎవరిని ఏమన్నా సరే ఈ వీడియో బయటకు వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న భోగాన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా బ్రతకండి. కాదు కూడదు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేశారనుకో, వెంటనే వెళ్ళి ఈ వీడియోని మా మామయ్య గారి చేతిలో పెడతాను అంటాడు శ్రీధర్. దాంతో ఏం చేయాలో అర్థం కాక పారిజాతం పదవే పద, నీకేంటో దరిద్రం ఎలాగూ లేదు, కేవలం ఉండు గ్రాని, నువ్వు కూడా అలా మాట్లాడతావంటే చిన్నోర్మై. అసలు ఏది చెయ్యొద్దంటే అదే చేస్తావు, ఏది మాట్లాడొద్దంటే అదే మాట్లాడతావు, ఏమనొద్దంటే అదే అంటావు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దంటే వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటావు. అలా చేసే ఇక్కడి దాకా తీసుకొచ్చావు అని చెప్పని అంటూ పారిజాతం గబగబా వెళుతుంది. మరి శ్రీధర్ ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెడతాడు? జ్యోత్స్న ఏమో శ్రీధర్ వాళ్ళని బాధ పెడితే పౌరుషానికి శ్రీధర్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటాడు, ఆ పదవిని తన సొంతం చేసుకుందాం అనుకుంది. మరి నిజం తెలుసుకున్న శ్రీధర్ ఆ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టబోతున్నాడు? కొడుకుతో డిస్కస్ చేసి కొడుకు ద్వారా నిజమేమన్నా తెలుసుకుంటాడా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.